పగటిపూట హాస్పిటల్ కి వెళ్లటానికి టైం కుదరడం లేదా? రమేష్ హాస్పిటల్స్ మీకోసం ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతుంది. 30 నిమిషాలలో మీ కన్సల్టేషన్ పూర్తి లేదా ఫీజ్ వాపస్. రమేష్ హాస్పిటల్, గుంటూర్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0863237777. పగటిపూట హాస్పిటల్ కి వెళ్లటానికి టైం కుదరడం లేదా? రమేష్ హాస్పిటల్స్ మీకోసం ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతుంది. 30 నిమిషాలలో మీ కన్సల్టేషన్ పూర్తి లేదా ఫీజ్ వాపస్. రమేష్ హాస్పిటల్, గుంటూర్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0863237777. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత గారు, అలాగే చిన్నపిల్లలు మరియు నవజాత శిశువుల వైద్య నిపుణులు డాక్టర్ గజనన్ గారు ఉన్నారు. సాధారణంగా నెలలు నిండకుండా డెలివరీ ఎందువలన అయ్యే అవకాశం ఉంటుంది, నెలలు నిండకుండా డెలివరీ కావడానికి ఎటువంటి కారణాలు ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ అనిత గారు, అలాగే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆహార నియమాలేంటి అనే అంశాల గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గజనన్ గారు ఈరోజు మనకు వివరిస్తారు. ప్రేక్షకులు గైనకాలజిస్ట్కి సంబంధించి అలాగే చిన్నపిల్లల వైద్య సేవల గురించి ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8247496111, మరొక నెంబర్ 8247496222 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యల గురించి తెలియజేసి వారి నుండి తగు సలహాలు సూచనలు పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు చెప్పండి, సాధారణంగా నెలలు నిండకుండా కొంతమందిలో డెలివరీ అవుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు, అసలు ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? నమస్తే అండి, నేను డాక్టర్ అనిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్, రమేష్ హాస్పిటల్స్, గుంటూరు. ఇవాళ మనం ముఖ్యంగా ప్రీటర్మ్ డెలివరీస్ అంటే ముందస్తు ప్రసవం దాని గురించి మాట్లాడుకుంటున్నామండి. ప్రీటర్మ్ డెలివరీ అంటే నార్మల్ గర్భిణి అనేది 9 నెలలు అంటే 40 వారాల సమయం పూర్తిగా. 20 వారాల కంటే తర్వాత కానీ 37 వారాల కంటే ముందు అయ్యే కాన్పు నొప్పులు వచ్చి ప్రసవించిన వాళ్ళ ఆ పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ బేబీస్, ఆ కాన్పు నొప్పులని ప్రీటర్మ్ లేబర్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ అని అంటారండి. దీంట్లో మళ్ళీ 3 అంశాలుగా వాళ్ళని డివైడ్ చేసి ఉంటుంది. 32 వారాల కంటే ముందు డెలివరీ అయిన బేబీస్ని కానీ ముందు డెలివరీ అయిన డెలివరీని వెరీ ఎర్లీ ప్రీటర్మ్ డెలివరీస్ అని అంటాము. 32 వారాల నుంచి 33 వారాలు 6 రోజుల వరకు అయ్యేదాన్ని అర్లీ ప్రీటర్మ్ డెలివరీస్. తర్వాత 34 వారాల నుంచి 36 వారాల 6 రోజుల వరకు అయ్యే డెలివరీస్ని లేట్ ప్రీటర్మ్ డెలివరీస్ అని అంటాం. వీళ్ళల్లో అర్లీ ప్రీటర్మ్స్, వెరీ అర్లీ ప్రీటర్మ్స్ అయ్యే ప్రీటర్మ్ బేబీస్కి చాలా కాంప్లికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, నియోనేటల్ డెత్స్ అంటే నెలలోపు ఆ బేబీస్ డెత్ అయ్యే ఛాన్సెస్, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో చాలా మటుకు 80% ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎటువంటి రీజన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే నొప్పులతోటి అడ్వాన్స్ స్టేజెస్ లేబర్లో మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ గర్భంలో శిశువు నెలలు నిండకుండా పుట్టడానికి అసలు మేజర్గా ఎటువంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుందండి? అదేనండి, ఇందాక చెప్పినట్లుగా 80% ఏ రిస్క్ లేకుండా నొప్పులతోటి చాలామంది హాస్పిటల్కి రావడం కానీ, లేకపోతే అంత ఫెసిలిటీస్ లేని చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కాన్పు నొప్పులు, నెలలు నిండక ముందే వచ్చే కాన్పు నొప్పుల ద్వారా మాకు డెలివరీ షిఫ్ట్ చేసిన కేసెస్లో వాళ్ళు ముందే రావడం జరుగుతుంది. అలాంటి చాలాసార్లు చూసే రెట్రోస్పెక్టివ్గా ఓకే ఈ ప్రాబ్లం వల్ల ఇలా జరిగింది, కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని గర్భిణీ కండిషన్స్లో వీళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని మనం ముందే కనుక్కోవచ్చు. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే గర్భసంచి ఎక్కువగా స్ట్రెచ్ అవ్వడం, బాగా సాగిపోవడం. అది ఎందులో ఉంటుంది? ఉమ్మనీరు చాలా ఎక్కువగా అయ్యి, అది డయాబెటీస్ వల్ల కానీ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మధుమేహం కానీ ముందే వాళ్ళకి మధుమేహం ఉన్న వాళ్ళలో ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఫార్మేషన్ అవ్వడము, అవి లేకున్నా కూడా కొన్ని కేసెస్లో ఉమ్మనీరు ఎక్కువగా ఫామ్ అవ్వడము, తర్వాత మధుమేహం వల్ల కానీ వాళ్ళ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వల్ల కూడా బేబీ అధిక బరువు ఉండడం, మ్యాక్రోజోమియా అని అంటాం.
అటువంటి పరిస్థితిలో కానీ కవల పిల్లలు, వీళ్ళల్లో 2 బేబీస్ కానీ 3 బేబీస్, దానివల్ల అధికంగా ఉండే ఉమ్మనీరు, అధికంగా ఉండే బేబీ బరువుల వల్ల కూడా గర్భసంచి బాగా స్ట్రెచ్ అయ్యి టైం కంటే ముందే నొప్పులు వచ్చి ఆ డెలివరీస్ అవ్వడం, దానిలో కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. చాలాసార్లుగా మూత్రాశయం యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మానం వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసే తత్వం మన శరీరం కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల కాన్పు నొప్పులు టైం కంటే ముందే వచ్చి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మోస్ట్ కామన్ కండిషన్స్ అండి. తర్వాత కొన్నిసార్లు ముందు అబార్షన్స్ జరిగిన డిఎన్సీస్ అంటే గర్భసంచి ముఖద్వారంని తెరిచి మనమే అబార్షన్ చేసే పరిస్థితిలో కూడా కాస్త గర్భసంచి లూజ్ అవ్వడం, లేకుంటే ముందే గర్భసంచి లూజ్గా ఉండడం, అలాంటి కండిషన్స్లో కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని కేసెస్లో ఫైబ్రాయిడ్స్, గర్భసంచికి గడ్డలు ఉండేది, వాటిల్లో కూడా టైం కంటే ముందు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత గర్భసంచి షేప్ అబ్నార్మాలిటీస్, వీళ్ళల్లో కూడా టైం కంటే ముందు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత రక్తహీనత, ఈ రక్తహీనతలో ఏమవుతుంది అంటే సివియర్ ఎనీమియా అని అంటాం. మదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ ఆహారపరంగా కొన్ని డెఫిషియన్సీస్ ఉండడం వల్ల, రక్తం శాతం బాగా తక్కువ ఉండడం వల్ల వాళ్ళలో కూడా తరచుగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళలో కూడా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ మధ్య వృత్తిపరంగా చాలామంది ఆడవాళ్ళు ఫిజికల్ మెంటల్ స్ట్రెస్సెస్, మానసిక స్ట్రెస్ టెన్షన్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా చూస్తున్నాం. మరి డాక్టర్ గారు, ఈ ప్రీటర్మ్ డెలివరీ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఇవి ఏ విధంగా కనిపిస్తాయండి? చాలాసార్లు ప్రతి ఒక్కటి వార్నింగ్ సిగ్నల్ లేకుండా ఏది జరుగుతుంది. కాకపోతే అవగాహన లేకపోవడం వల్ల ఆ వార్నింగ్ సిమ్టమ్ అనేది క్యాచ్ చేయకపోవడము, లేకపోతే చాలాసార్లు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇవి వేడి నొప్పులు, లేకపోతే ఇది ప్రెగ్నెన్సీలో 6వ నెలలో 7వ నెలలో ఇలాగే ఉంటుంది, అదేం ప్రాబ్లం కాదు అని నెగ్లెక్ట్ చేయడం వల్ల తెలియకుండా ఇలా ప్రీటర్మ్ డెలివరీస్లోకి వెళ్ళిపోతారు. చాలాసార్లు 7వ నెలలో కానీ 8వ నెలలో చాలామంది ఇలా ప్రీటర్మ్ డెలివరీస్ వచ్చే ముందు 1-2 రోజుల ముందట లో బ్యాక్ ఏక్ అంటే నడుముల నొప్పి, కాన్స్టెంట్గా డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత పొత్తి కడుపులో నొప్పి కానీ, ప్రెషర్ కానీ, మెన్స్ట్రల్ పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్ అలాంటి నొప్పులు కానీ, తర్వాత వెజైనల్ డిశ్చార్జెస్. ఆ వెజైనల్ డిశ్చార్జెస్ ఏంటి అంటే నార్మల్గా కొంచెం అమౌంట్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జెస్ ప్రెగ్నెన్సీలో కామనే, కానీ ఈ డిశ్చార్జ్లో ఎలాంటి తేడా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా తీగల్లాగా ఎక్కువ మ్యూకస్ ప్రొడక్షన్, లేదంటే కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్, నీరులాగా కారడము, కొన్నిసార్లు స్పాటింగ్ లాగా కూడా కనిపించవచ్చు. తర్వాత నీరు కారడం, ఉమ్మనీరు కారిపోవడము, ఇలాగా లక్షణాలు కనిపిస్తాయండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ అనేది ఒక్కొక్కరిలో ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలోనే వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అవునండి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, మధుమేహం రావడం ఈ మధ్య కాలంలో చాలా కామన్గా అయిపోయింది. ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా, అంటే ఓవర్ డయాబెటీస్ అంటాము, ముందుగానే ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే వాళ్ళకి డయాబెటీస్ ఉండడము, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఐడెంటిఫై కూడా చాలా కామన్గా అయిపోయింది ఈ మధ్య. సో దీనిలో ఏమవుతుందంటే ఆ షుగర్, రక్తంలో ఉండే చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా అయ్యి ఎక్కువగా ఉమ్మనీరు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎక్కువ ఉమ్మనీరు వల్ల ఏమవుతుంది, గర్భసంచి బాగా ఎక్కువగా స్ట్రెచ్ అయిపోతుంది. ఆ ఓవర్ డిస్టెన్షన్, ఆ ఎక్సెస్ స్ట్రెచ్చింగ్ వల్ల ముందుగానే కాన్పు నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే బేబీ బరువు కూడా అధికంగా పెరుగుతుంది. ఈ బ్లడ్ షుగర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మదర్ బాడీలో ఉండే ఇన్సులిన్స్ ఎలా పెరుగుతాయో అలాగే బేబీలో కూడా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ లాగా పనిచేసి ఆ ఎక్సెస్ ఇన్సులిన్ వల్ల బేబీ బరువు చాలా 4 kg బేబీలు. సో అలాగే 36 వారాలు 34 వారాల్లోనే ఉమ్మనీరు ఎక్కువగా అయిపోయి బేబీ బరువు ఎక్కువగా అయిపోయి ఓవర్ డిస్టెన్షన్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా ఉండి ఎంత ఇన్సులిన్స్ పెట్టినా, ఎంత మెడిసిన్స్ పెట్టినా కూడా ఆ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల బేబీకి వచ్చే బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా అయ్యి బేబీ లోపలే హార్ట్ బీట్ ఆగిపోవడం కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి మనమే ప్లాన్డ్ ఎలెక్టివ్ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఇలాంటి కేసెస్లో చేస్తామండి. ఇలాగే డయాబెటీస్ అనే కాదండి, ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడము, రక్తపోటు,
బిఫోర్ ప్రెగ్నెన్సీయే బీపీ ఉండడం, దీనిలో ఏమవుతుందంటే తల్లి నుంచి బిడ్డకి వెళ్ళే తక్కువ, అలాగే మాయ నుంచి బేబీకి అందే ఆక్సిజనేషన్ తక్కువ అవుతుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బేబీ ఎదుగుదల తక్కువైపోతుంది. సో అలానే ఉంటే మళ్ళీ లోపలే పిండ ప్రమాదం అవ్వే ఛాన్సెస్ ఉంటుంది, పిండ మృత్యు అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఆ బీపీ అనేది ఆ ప్రెగ్నెన్సీ వల్ల, ఆ మాయ వల్లనే చాలాసార్లుగా ఉంటుంది. సో ఆ డెలివరీ అయితే తప్ప తల్లికి ఆ రిస్క్ తగ్గదనమాట. చాలాసార్లు హై బీపీ వల్ల గుర్రపు వాతం అంటే ఎక్లాంప్సియా, ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి ప్రమాదాలు తల్లికి రాకుండా ముందే డెలివరీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. మరి అట్లాగే డాక్టర్ గారు ఇంకొంతమంది అపోహపడుతూ ఉంటారు డాక్టర్ గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా ప్రీటర్మ్ డెలివరీ అయిందనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అలానే జరుగుతుందా అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు సెకండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీస్లో ఆ రిస్క్ ఎక్కువగానే ఉంటుందండి. 1.5 to 2 fold రిస్క్, అంటే 20 to 30% ఆ రిస్క్ ఉంటుంది. కాకపోతే ఈసారి మనకి ఆల్రెడీ ఆ ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి ఇంకా క్లోజ్ మానిటరింగ్, ఆ తల్లిని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ, ముందే గర్భసంచి ముఖద్వారం లెంత్ ఎలాగుంది స్కానింగ్లో చూసుకుంటూ, హార్మోనల్ సపోర్ట్ ఇస్తూ, కొంచెం రెస్ట్ ఇచ్చి, తర్వాత ఎందువల్ల ప్రీటర్మ్ డెలివరీ జరిగింది ప్రీవియస్గా అని తెలుసుకొని, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కానీ ఆర్ ఏదైనా మెడికల్ కండిషన్స్ దానివల్ల ప్రీటర్మ్ డెలివరీ వచ్చిన పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ప్రాపర్గా వాళ్ళకి అవగాహన ఇంప్రూవ్ చేసి, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని వచ్చి కలవాలి. ఎందుకంటే చాలాసార్లు ప్రెగ్నెన్సీలో ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటే ఇన్ఫెక్షన్, మూత్రం ఇన్ఫెక్షన్ ఒక లక్షణాలు లేకుండా బ్యాక్టీరియల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండి దానివల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి. సో దానికి కంపల్సరీగా ప్రతి నెల చెకప్స్ చేసుకుంటూ, ప్రతి 2 నెలలకు ఒకసారి యూరిన్ పరీక్ష చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని మనం చెక్ చేసుకుంటూ ట్రీట్ చేయడం వల్ల ఇలాంటి ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి మనం నివారించగలుగుతాము. అట్లాగే డాక్టర్ గారు, ఈ ప్రీటర్మ్ డెలివరీకి ఎటువంటి చికిత్సలు ప్రస్తుతం రమేష్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు? మాకు బీయింగ్ అ టెరిషరీ నియోనేటల్ ఫెసిలిటీ అండి, చాలా కేసెస్ 26 వారాల నుంచి 32, 34, 36 వారాల వరకు కేసెస్ రెఫర్ అయ్యి వస్తాయండి. ఫస్ట్ అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉన్నారు, అది థ్రెటెండ్ ప్రీటర్మా అంటే జస్ట్ వార్నింగ్ సిగ్నల్సా, లేకపోతే అడ్వాన్స్డ్ ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళాయా అని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. తల్లికి ఇంకేదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేబీ హార్ట్ బీట్ ఎలాగుంది, తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటే లోపల పరీక్ష చేసుకొని ఎంత అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉంది, గర్భసంచి ముఖద్వారం తెరుచుకుందా, పల్చపడిందా, ఇది కొన్ని గంటల్లో డెలివరీ అయిపోతుందా, లేకపోతే మనం ఆపగలుగుతామా దీన్ని అని ముందుగా చెక్ చేసుకుంటామండి. సపోజ్ పెద్దగా దారి తెరుచుకోలేదు, కొంచెమే తెరుచుకుంది, దాన్ని ఆపగలుగుతామంటే మినిమం మనం 48 గంటల వరకు ఆ డెలివరీ కాకుండా మెడిసిన్స్ పెట్టి ఆపగలిగితే, బేబీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ప్రీటర్మ్ డెలివరీలో అవ్వేది, ఈ బేబీ లంగ్ మెచ్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే బేబీ పుట్టంగానే శ్వాస తీసుకునే ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. సో దానికోసం యాంటీనేటల్ స్టీరాయిడ్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 24 గంటల నుంచి 48 గంటల తర్వాత డెలివరీ అయితే బేబీకి NICU అడ్మిషన్ అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టే టైం కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఆ స్టీరాయిడ్తో పాటు గర్భసంచి పెయిన్స్ని రిలాక్స్డ్గా పెట్టే మెడిసిన్స్, టోకోలైటిక్స్ అని అంటాము, అవన్నీ ఇచ్చి కొంచెం డెలివరీని ఆపగలిగితే బేబీకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, ప్రీటర్మ్ రిస్క్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదే ఇది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉంది, ఇంకా మనం దీన్ని ఆపలేము అన్నప్పుడు మనకున్న NICU టీమ్ని అలర్ట్ చేసి కావాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకొని వెంటిలేటరీ సెట్టింగ్స్ అన్నీ సెటప్ చేసుకొని ముందే ప్లాన్డ్గా బేబీని ప్రాపర్గా డెలివరీ చేసుకొని నియోనటాలజిస్ట్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఓకే, అట్లాగే డాక్టర్ గారు మీరు చెప్పండి డాక్టర్ గారు, నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తాయో వివరిస్తారా డాక్టర్ గారు? మిమ్మల్ని preterm complications. Actually, preterm, hi everybody, I am Dr. Gajanan. I am a neonatologist in the Ramesh Hospital. So currently we are working as a level 3 NICU unit in Ramesh Hospital. As you just told ma'am, the preterm baby per se, the preterm baby is a stage of a life. So per se it's not a disease. So there are some complication which are immediate and some complication are afterward in the life. So preterm as per the definition as madam told,
the preterm per se, if less than 30 weeks of life, they will have more complication compared to those baby who are born more than 34 weeks of life. So immediate complication which we are facing with a preterm baby, like associated with a respiratory system, like respiratory distress syndrome. So those baby may require some respiratory support during initial phase of life. After those complications, if we overcome with some respiratory support, ventilation, normal oxygen, then most common complication associated immediately is feeding problem. Preterm baby will have very delicate intestines, so their tolerance of feed breast milk is little bit challenging. So that time we need to give some lavage feeding and the other IV fluids and the supports for the feeding. While the remaining complication make these small baby will have they have the temperature instability. So it's very difficult for the preterm baby to maintain a normal temperature. So at that time we have to give artificial warming support like incubator or the open care warmer system. These are the immediate complication this small baby will get. While remote complication, this baby may have complication like growth failure. So their weight gain may not be optimal what we are expecting in those baby who are born with full term. Second, another complications like the eyes problem, what we call it as a retinopathy of prematurity, or sometimes this baby may have the bleeding in their brain also. So these are some rough problem the preterm baby will get. ఓకే డాక్టర్ గారు, సార్ చెప్పింది అంటే మనకే అర్థమవుతుంది, కానీ చాలామంది ప్రేక్షకులకి తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా, మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయగలరా తెలుగులో? ఓకే, మా పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ గజానన్ గారు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యేటప్పుడు ఆ ప్రీటర్మ్ బేబీస్కి ఎర్లీ లేట్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మొదటిగా ఊపిరి అందకపోవడం అనమాట. ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఈ యాంటీనేటల్ స్టీరాయిడ్ కానీ ఇది ఇవ్వడం జరగపోయినప్పుడు, కొన్నిసార్లు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్లో వచ్చినప్పుడు బేబీకి శ్వాస అందడం చాలా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే పుట్టిన బేబీస్ అన్నీ ఊపిరితిత్తుల్లో ఎయిర్ ఉంటుంది, నీరుతో నిండి ఉంటుందండి. మొదటిసారి ఏడుపుతో ఆ ఎయిర్ అంతా నీరంతా అబ్జార్బ్ అయిపోయి ఎయిర్తో ఫిల్ అవ్వాలి. దీనికోసం సర్ఫాక్టెంట్ అనే ఒక కెమికల్, ఆ కెమికల్ కంప్లీట్ ఫార్మేషన్ అనేది 37 వారాలకే అవుతుంది. సో దీనికంటే ముందు పుట్టిన బేబీస్లో ఆ సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీ వల్ల ఆ ఊపిరితిత్తులు అనేవి ఎయిర్తో గాలితో నిండకపోవడం వల్ల ఆ లంగ్స్ అంతా ప్లాస్టిక్గా అయిపోయి శ్వాస తీసుకునే ఇబ్బందులు జరుగుతాయన్నమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రమాదం అండి. అలాంటప్పుడు ఈ NICU టీమ్ అనేది ఇమీడియట్గా బేబీని రిసీవ్ చేసుకున్నప్పుడు బేబీకి ఉన్న కండిషన్ని బట్టి ఆక్సిజన్ అందించే ఫెసిలిటీస్ మా దగ్గర ప్రొవైడ్ చేస్తారు. సో అది CPAP నుంచి వెంటిలేటరీ సపోర్ట్ వరకు ఉన్నాయండి. అండ్ మోరోవర్ ఏంటి అంటే, ఈ స్టీరాయిడ్ మా దగ్గర ఇప్పటి వరకు వచ్చిన బేబీస్లో లీస్ట్ వెయిట్ బేబీ 700 grams బేబీ అండి. 26th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిన బేబీస్ని మేము హ్యాండిల్ చేస్తున్నాము. అందులో ఈ మరీ బరువు తక్కువ ఉన్న బేబీస్ని కూడా ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి లేబర్ పెయిన్స్ని ఆపగలిగిన కేసెస్ కూడా వారం 10 రోజుల్లోనే NICU హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అయ్యారు. అంటే 1 kg 1.2 kg బేబీస్ కూడా అలా డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు. సో ఈ ఎర్లీ కాంప్లికేషన్స్ ఏదైతే శ్వాస తీసుకునే ఇబ్బంది, తర్వాత వన్స్ ఈ శ్వాస తీసుకునే ఇబ్బంది నుంచి సెటిల్ అయినప్పుడు నెక్స్ట్ ఈ ఇంటెస్టైన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్. సో మరీ ప్రీటర్మ్, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గన్ మెచ్యూర్ అవ్వడానికి అన్ని నెలలు మనకి కావాలి. ఆ వారాలు పూర్తిగా కంప్లీట్ కానప్పుడు ఆ ఆర్గన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అని ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇవి తరచుగా చూస్తాం. ఇది కాకుండా బేబీస్ ఈ ఊపిరి శ్వాస తీసుకునే ఇబ్బందుల నుంచి బయటపడినప్పుడు ఫీడింగ్ డిఫికల్టీస్, ఎందుకంటే మరీ బరువు తక్కువ ఉన్న బేబీస్ని ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అది పెద్ద సమస్య అవుతుంది. సో అలాంటి వాళ్ళకి స్పూన్ ద్వారా ఫస్ట్ ట్యూబ్ ద్వారా ఫీడ్స్ ఇస్తారండి, తర్వాత స్పూన్ ద్వారా ఫీడ్స్, దాని తర్వాత తల్లికి బిడ్డకి ఇద్దరికి కలిపి ఎలాగ ఆ మదర్ టు బేబీ ఆ టెక్నిక్ ఎలా అని నేర్పిస్తారు. తర్వాత వచ్చే లేట్గా
తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఎదుగుదలలో ఇబ్బంది రావడం, అంటే ప్రతి బేబీ పుట్టిన తర్వాత 6 నెలల లోపల పుట్టిన వెయిట్కి డబుల్ వెయిట్ గెయిన్ అవ్వడం అనమాట. సో ఆ గ్రోత్ అందలేకపోవడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉన్న బేబీస్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ, అంటే కళ్ళు బ్లైండ్నెస్, కళ్ళు కనిపించకపోవడం, అంతవరకు స్టేజెస్ లేట్ ప్రీటర్మ్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే డాక్టర్ గారు మీరు చెప్పండి, కొంతమంది ఇందాక మీరు అన్నారు కదా తల్లికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బీపీ, షుగరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీ చేస్తామని, కానీ పాపకి అంటే బేబీకి ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందంటారా? ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి? అవునండి, ఇప్పుడు మనం తల్లికి ఏదైనా క్రానిక్ మెడికల్ కండిషన్స్ అంటే బీపీ ఉండడం వల్ల కానీ, డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, చాలాసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్, మాది రమేష్ హాస్పిటల్ ఈజ్ అ టెరిషరీ కార్డియాక్ సెంటర్ కాబట్టి చాలా చోట్ల నుంచి ఆల్రెడీ గుండె జబ్బులు, చిన్నతనంలో నుంచి ఉండే గుండె జబ్బులు కానీ, వాల్వ్ రిప్లేస్మెంట్ అయ్యి వచ్చే గుండె జబ్బులతో పాటు చాలామంది మాకు రెఫర్ అయ్యి వస్తుంటారు. సో అలాగా అండ్ చాలాసార్లు గుండె జబ్బులు అనేవి ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్ట్ మీద ఎస్పెషల్లీ 7వ నెల 8వ నెల మీద ఎక్కువగా బరువు పడి హార్ట్ ఫెయిలియర్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే చాలాసార్లు వీళ్ళకి ఇంతకు ముందే హార్ట్ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై అవుతుంది. సో అలాంటి పరిస్థితిలో ఈ ప్రెగ్నెన్సీ ఫర్దర్గా కంటిన్యూ చేయడం వల్ల తల్లికి చాలా ప్రమాదకరం. ఇది ఇంకా డెలివరీ ఇప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆర్ ఇలాంటి హార్ట్ ప్రాబ్లం కానీ, హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ తల్లి నుంచి బిడ్డకెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోవడం కానీ, ఆక్సిజనేషన్ సరిగ్గా అందకపోయే పరిస్థితిలో కానీ మనం ముందే ప్లాన్ చేసుకొని డెలివరీ చేస్తాం. అలాంటప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్, ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్ 2 డోసెస్ ఇచ్చాక 48 గంటల తర్వాత డెలివరీ అయినప్పుడు బేబీకి ఈ శ్వాస అందకపోవడము, ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లం అనేది చాలా చాలా మినిమల్గా ఉంటుందన్నమాట. సో అది ఒక కండిషన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రక్త ప్రసరణ తక్కువ అయ్యి గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే నెలలు నిండేంతవరకు ఉండాల్సినంత 4 వారాల తేడా వస్తుంది. ఆ క్యాచప్ గ్రోత్ కూడా లేకుండా 1 kg 1.5 kg అంతవరకే ఆగిపోయి ఇంకా ఫర్దర్గా అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినప్పుడు ఆ బేబీస్ గర్భంలోనే మృత్యు అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఉమ్మనీరు లీక్ అవడం వల్ల కానీ, నీరు కారడం వల్ల కానీ, లేకుండా నీరు కారకుండానే ఉమ్మనీరు చాలా తక్కువైపోతుంది. అసలు లోపల చుట్టూతా బేబీ చుట్టూతా ఉమ్మనీరు సర్క్యులేషనే లేని కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా బేబీకి ఆక్సిజనేషన్ కానీ, న్యూట్రిషన్ అందకుండా ఉంటుందని అలాంటి కేసెస్లో కూడా మనం టైం కంటే ముందే ప్లాన్డ్ ఎలెక్టివ్గా ప్రీటర్మ్ డెలివరీస్ చేస్తామండి. ఓకే, అట్లాగే డాక్టర్ గజానన్ గారు మీరు చెప్పండి, తల్లి దగ్గర పాలు తాగలేకపోతే చిన్నపిల్లలు వారిని ఏ విధంగా సంరక్షించాలంటారు? Actually, the breast milk is the baby's birthright. So we should always keep in mind that we should always feed baby with mother's milk only. That's very important. So if baby is very small, so they are not able to suck at the mother's breast. So in that time, if baby is very small, like less than 30 weeks, we will give some gavage feeding with a tube and in NICU, but it's always under the supervision of a doctor. If baby is more than 34-32 weeks, that time we can give baby with a palade, that is ugigini, or with a syringe or with spoon. These are the different method by which we are giving the feed to the baby. Okay, డాక్టర్ గారు మీరు వివరంగా తెలియజేస్తారా? నెలలు తక్కువ బేబీస్లో అండి, ఎస్పెషలీ 30 వారాలు 32 వారాలు ఆ బేబీస్లో డైరెక్ట్గా తల్లి దగ్గర నుంచి రొమ్ము పాలు చీకడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ చీక్స్, ఆ బుగ్గల మసిల్ ఆ కెపాసిటీ లేకపోవడం వల్ల తల్లి దగ్గర చీకడం అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో దానివల్ల ఏం చేస్తారంటే ఆ తల్లి పాలు ఆ రొమ్ము నుంచి ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఐదర్ ట్యూబ్ ఫీడ్స్, ఎందుకంటే బేబీ సక్కింగ్ చాలా తక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ NICUలో ఉన్నప్పుడు. సో ట్యూబ్ ద్వారా మౌత్లో ఒక ట్యూబ్ వేసి దాని ద్వారా బ్రెస్ట్ మిల్క్ అనేది పంపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బేబీ ఎదుగుదల అవుతుంది, బేబీ కొంచెం మనం స్పూన్ ద్వారా కానీ, ఉగ్గు గిన్నె ద్వారా కానీ, సిరింజెస్ ద్వారా కానీ ఆ మిల్క్, ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది రొమ్ము పాలని అది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లాగే డాక్టర్ గారు పుట్టిన బిడ్డకి ఎన్ని గంటల్లోపు తల్లిపాలు అందిస్తే ఆ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందంటారు? Mother's milk has to be given as early as possible. If baby is born by normal delivery, we should start breastfeeding within half an hour.
or even with cesarean section baby born, we should give within 2 hours of life. So for small babies, always those baby will not have the glucose store, so that if you don't give feed baby as early as possible, there are chances of low blood sugar. In that case, baby may get a hypoglycemia, so that may have a long term effect on the baby. So it's always advisable that we should give the breastfeeding as early as possible. If baby is not taking with directly on the mother's breast, then we will give with a spoon or ugigini or the syringe. So the main advantage with the mother's milk is a immunity. So as early as possible, if you give the baby mother's milk, so baby will have some immunity. As baby with preterm baby, they do not have the immunity power. So mother's milk will provide that passive immunity to the baby, so they can fight against the infection. That is the additional benefit of the mother's milk to the baby. ఓకే, అట్లాగే డాక్టర్ గారు మీరు చెప్పండి, అంటే మొర్రెపాలు అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు, అంటే పుట్టిన బిడ్డ డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డ ఎన్ని గంటల్లోపు తల్లిపాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని డాక్టర్ గారు వివరించారు. సో మా ప్రేక్షకుల కోసం మీరు తెలుగులో చెప్పగలరా? అదే గజానన్ గారు చెప్పాలని అనుకున్నారంటే, పుట్టిన వెంటనే బేబీ బాగుంది అంటే ఆ బిడ్డకి ఏమీ ఆయాసం లేదు, ఏమీ ఇబ్బంది లేదు, పుట్టడంతో అంతా బాగుంది అన్నప్పుడు చాలా చోట్ల మా దగ్గర కూడా ఇమ్మీడియట్గా డెలివరీ అయితే మదర్ రొమ్ముకి బ్రెస్ట్కి అటాచ్ చేసేస్తారండి, ల్యాచ్ చేసేస్తారు చాలాసార్లు. కొన్నిసార్లు ఇప్పుడు మనం ప్రీటర్మ్ డెలివరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళల్లో రోగ నిరోధక శక్తులు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీళ్ళకి పూర్తి నెలలు నిండకుండా పుడతారు కాబట్టి వీళ్ళల్లో వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపలే ట్యూబ్ ద్వారా కానీ ఉగ్గు గిన్నెతో కానీ స్పూన్ ద్వారా కానీ ఫీడింగ్ చేయాలండి. అండ్ అలాగే సిజేరియన్ డెలివరీలో కూడా గంటలోపే ఫీడింగ్ చేయొచ్చండి. ఓకే, అట్లాగే డాక్టర్ గజానన్ గారు మీరు చెప్పండి, ప్రీటర్మ్ డెలివరీలో పుట్టిన బిడ్డ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని ఏ విధంగా తెలుసుకుంటారు? పుట్టిన బిడ్డలో ప్రీటర్మ్ డెలివరీ వాట్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ చెప్పారు. చెప్పండి. ఓకే, నేను చెప్తాను. ఓకే, మీరు చెప్పండి డాక్టర్ గారు. అంటే పుట్టిన బేబీలో ఒకటి శ్వాస తీసుకునే ఇబ్బంది, ఇంకొకటి బరువు తక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళకి వార్మ్ కేర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. హైపోథర్మియా అని అంటామండి. ఆ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల బేబీస్లో టెంపరేచర్స్ చాలా తక్కువైపోవడం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళలో బ్లడ్ షుగర్స్ మెయింటైన్ అవ్వండి సరిగ్గా న్యూబార్న్ ప్రీటర్మ్ బేబీస్లో. సో వాళ్ళకి షుగర్ సప్లై అనేది చాలా తక్కువ అవ్వడం వల్ల హైపోగ్లైసీమియా అని అంటాము. అందులో నియోనేటల్ హైపోగ్లైసీమియా, ఎస్పెషల్లీ డయాబెటీస్, మధుమేహం ఉన్న మదర్స్కి డెలివరీ అయ్యే బేబీస్లో ఈ షుగర్స్, బ్లడ్ షుగర్స్ చాలా తక్కువైపోతాయి. అలాంటి వాళ్ళకి, అలాంటి బేబీస్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువైపోయి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వే ఛాన్సెస్ అవన్నీ ఫాలో చేసుకుంటూ ఉండాలండి. ఓకే సార్, కంగారు మదర్ కేర్ అంటారు కదా డాక్టర్ గారు, అంటే ఏంటండి వివరించగలరు? Basically, kangaroo mother care is nothing but we have to keep the baby with mother or any other healthy person with skin to skin contact. Means the baby with cap, socks and gloves and bare without any clothes, you have to put over the chest of the mother, particularly in between the two breasts, so that the baby will have the temperature, normal temperature of the body. So even though the small baby, those who are not able to maintain temperature, with help of the mother's body, with mother's skin, they will maintain a temperature. So other than this, another component, very important component of kangaroo mother care is the mother's feed. So along with this kangaroo mother care, skin to skin contact, we have to give the mother's milk to the baby, so that it will help the baby not only to maintain a temperature, but also to baby will gain a good weight at a good velocity. Among that, they will have the long term effect like growth of the brain. So those baby who are under a kangaroo mother care and the exclusive breastfeeding, there the high IQ of those baby will be always been on higher side compared to those baby who are not in the kangaroo mother care. Another very important aspect of kangaroo mother care is it will help baby to fight against the infection. So their immunity will be the more in cases of those
who are not receiving the kangaroo mother care. These are the some basic differences this kangaroo mother care will help to the baby. ఓకే, అట్లాగే డాక్టర్ గారు కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం ఈ డయాబెటీస్ బీపీ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవుతూ ఉంటాయని వింటూ ఉంటాం. దాంతోపాటుగా బిడ్డ పెరుగుదల సరిగా లేకపోవటం వల్ల కూడా కొంతమందిలో ప్రీటర్మ్ డెలివరీస్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, ఇది ఎందువల్ల జరుగుతుందంటారు? అదేనండి, మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ ప్రీటర్మ్ డెలివరీస్ ఈ షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఏమవుతుందంటే ఆ మాయ నుంచి తల్లి నుంచి వెళ్ళే బిడ్డకి రక్త ప్రసరణ తక్కువగా వెళ్ళడము, స్లోగా వెళ్ళడము, ఆగిపోవడము, అండ్ మాయ నుంచి వెళ్ళే ఆక్సిజనేషన్ బేబీకి సరిగ్గా అందదన్నమాట. దానివల్ల బేబీలో ఎదుగుదల తక్కువ అవుతుంది. క్రానిక్గా చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉండి అలాంటి వాళ్ళలో వాస్క్యులోపతీస్ అంటే ఆ రక్తనాళాలు చాలా పలచపడిపోయి బ్లడ్ సప్లై అనేది రక్తసారణ అనేది సరిగ్గా బిడ్డకి అందకుండా దానివల్ల బరువు పెరగపోవడం ఒకటి, తర్వాత ఉమ్మనీరు తక్కువ అయిపోవడం వల్ల బీపీ బాగా పెరిగి ఉమ్మనీరు బాగా తక్కువ అయిపోయి తర్వాత దాని నుంచి బిడ్డకి వెళ్ళే ఆహారం కానీ అది తక్కువ అయిపోయి అలాగనే ఆక్సిజనేషన్ తక్కువయ్యి బేబీలో ఎదుగుదల చాలా తగ్గిపోతుంది. దానివల్ల కూడా ఇంకా ఫర్దర్గా లోపల గ్రో అవ్వదు, ఆ బేబీ ఎదగదు. ఇంట్రా యూట్రైన్ ఎన్విరాన్మెంట్ అంటే గర్భ సంచి లోపల ఉండే ఏదైతే కావాల్సిన న్యూట్రిషన్ కానీ ఆక్సిజనేషన్ కానీ బేబీకి అందట్లేదు. ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే బిడ్డకి ప్రమాదం. దానివల్ల బీపీ కూడా పెరగడం ఆర్ షుగర్ కూడా కంట్రోల్ కాకుండా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకొని డెలివరీ చేసుకోవాలండి. ఓకే, అట్లాగే డాక్టర్ గజానన్ గారు మీరు చెప్పండి, చిన్నపిల్లల్లో స్నానం చేయించడం, మసాజ్ చేయించడం, ఇంకొంతమంది ఏంటంటే సూర్యరశ్మి అదే ఉదయం పూట సూర్యుడిని చూపించడం ఇలా చేస్తూ ఉంటారు కదా, వీటిపై మీరు ఇచ్చే సలహాలు సూచనలు తెలియజేస్తారా? Normally massage to the baby is not any having adverse effect, so we always advise the massage, but the baby should not be very small. Like if baby is more than 2.5 kg, yes, we advise the body massage, but it should be with a normal oil like olive oil or coconut oil. It should not be with like irritant oil. That's what we advise. The same with bathing. Definitely we need to keep the baby clean always, so it will prevent the baby from the infection. But in cases of this small baby, preterm baby, the weight should be minimum weight for the bath as we advise is always around more than 2.5 kg, so that they will not lose any heat of the body, so they will maintain the warmness of the body. So the massage as well as the bath we always advise them, and it should be more than 2.5 kg. Normally the bath also to the baby, it should be water should be warm enough, lukewarm water, so that it should not be very cold, so baby will not lose the temperature of the body. That's what we advise for the massage as well as this one. ఓకే డాక్టర్ గారు మీరు వివరిస్తారా? చిన్నపిల్లల్లో మసాజ్ చేయడం వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా ఉండవు. అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ మరీ చిన్నగా ఉన్న బేబీస్ని ఎక్కువగా రుద్దద్దు అని అంటున్నారు సార్. 2.5 kgs అంతకంటే ఎక్కువగా ఉన్న బేబీస్కి అయితే ఇలా మసాజెస్ అవి చేయొచ్చు. మసాజ్ చేయడం వల్ల దానివల్ల తేడా అయితే ఏమీ రాదు. సో మసాజ్ ఒకటి చేయొచ్చు. అండ్ బేబీకి బాత్ అనేది జనరల్గా మరీ బరువు తక్కువ ఉన్న బేబీస్లో నార్మల్గానే వాళ్ళకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వట్లేదు, వాళ్ళకు ఉండే ఫ్యాట్ సెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హైపోథర్మియా ఎక్కువగా వస్తుంది అనే దానికి వాళ్ళు బరువు కొంచెం పెరిగిన తర్వాతనే బాత్ ఇవ్వండి, స్నానం చేయించండి అని చెప్తున్నారు. ఎందుకంటే చలి దానివల్ల బేబీకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, మళ్ళీ ఊపిరి అందకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అందుతాయండి. సో బాత్ ఇచ్చేటప్పుడు జనరల్గా బొడ్డుతాడు పడిపోయిన తర్వాత బాత్ ఇస్తే బెటర్. అండ్ ఆ బాత్ ఇచ్చినప్పుడు కూడా నీళ్లు గోరువెచ్చగా, మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్ళతో బాత్ ఇవ్వమని సజెస్ట్ చేస్తున్నారండి సార్. కానీ డాక్టర్ గారు ఇంకొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఉదయం పూట ఉదయించే సూర్యుడిని చూపించండి అని చెప్తే వీళ్ళు చాలాసేపు సూర్యరశ్మిని చూపిస్తే మంచిది అని గంటల తరబడి ఎండలో ఉంచుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? Normally sunlight required for the baby for the purpose of vitamin D3, but usually we all baby, even though term and preterm baby, we are providing with vitamin D3 drops to all the baby. The another misconception is that with sunlight that the jaundice will decrease, but it's not completely true or false also.
In cases of sunlight, it will mask the jaundice. That's the main problem. So even though if you want to give the baby put under the sunlight, it should be early morning and it should be from the room, not direct sunlight, because sunlight will have some harmful rays also, ultraviolet rays, that may affect the baby. It may cause a harm to the baby. That's what usually we will not advise baby to put directly under the sunlight. డాక్టర్ గారు మీరు చెప్పండి, ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో వ్యాక్సినేషన్ అనేది గర్భిణీ స్త్రీలు తీసుకోవాలా లేదా తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది, తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి జనరల్గా. దీనికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి డాక్టర్ గారు? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్? ప్రెగ్నెంట్ లేడీస్ అనేవాళ్ళు ఈ కోవిడ్ అనేది మనకి లాస్ట్ 2 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి. ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క లేడీ, ఎస్పెషలీ గర్భిణీ స్త్రీలు మనం ఫాలో అయ్యే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ప్రాపర్గా ధరించడము అండ్ బయట తిరగడము అలాంటివన్నీ ఖచ్చితంగా ఫాలో చేయాలండి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఇందాక మనం చెప్పుకున్నట్టు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందన్నమాట. సో ఫస్ట్ వేవ్ కోవిడ్లో అంతగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎఫెక్ట్ కాలేదు, కానీ సెకండ్ వేవ్లో మటుకి చాలామంది గర్భిణీ స్త్రీలకి కోవిడ్ వచ్చి చాలా ప్రమాదం. కొంతమంది తల్లులు వాళ్ళ లైఫ్ లూజ్ చేసుకున్నారు, లోపల బిడ్డలు కూడా మృత్యు జరిగింది. అలాగే ప్రీటర్మ్ డెలివరీస్ కూడా చాలా అయ్యాయి. సో ఈ వ్యాక్సినేషన్ అనేది సేఫ్, ప్రెగ్నెన్సీలో ఏమీ ప్రాబ్లం కాదు, ప్రమాదకరం కాదు. వ్యాక్సినేషన్ తీసుకోవడమే, ఈ కోవిడ్ టీకా వేసుకోవడమే మంచిది అని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి, అమెరికా, యూకే ఇలాంటి కంట్రీస్ నుంచి మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ వచ్చినా కూడా మన కంట్రీలో చాలా లేట్గా మన కంట్రీ యాక్సెప్టెన్స్ ఇచ్చిందండి. సో గత 6 నెలల నుంచి దానికంటే పైగా నుంచి కోవిడ్ వ్యాక్సిన్ మేము ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి వేసుకోమని చెప్తున్నాము. అది ఈ నెలలో వేసుకోకూడదు అలాంటివి ఏమీ లేదండి. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి, అంటే మొదటి 3 నెలల నుంచి ప్రెగ్నెన్సీ ఆఖరి వరకు ఎప్పుడైనా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ కోవిడ్-19 అనే డిజీజ్ ఇన్ఫెక్షన్ తక్కువగా వస్తుంది. అలాగా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాని ప్రమాదం చాలా తక్కువ అవుతుంది అన్నమాట. సో మేము రమేష్ హాస్పిటల్లో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి చాలా మోటివేట్ చేసి చాలా మందిని వ్యాక్సినేట్ చేశామండి. చేసిన తర్వాత వాళ్ళకి అయిన డెలివరీస్ కానీ, అటు బిడ్డకు కానీ తల్లికి కానీ ఎటువంటి ప్రమాదాలు వ్యాక్సినేషన్ వల్ల జరగలేదండి. ఓకే డాక్టర్ గజానన్ గారు, మీరు చెప్పండి, నెలలు నిండకుండా పుట్టిన శిశువులో ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? Very important, as I told you previously also, is the mother's milk. Breastfeeding is the most immunological and immunity package to the baby. So every baby, even though term or preterm, they should get a mother's milk. That's very important. And we have to avoid this baby getting the infection. How we can avoid? That's very important. Always whenever we are touching baby, particularly this preterm baby, everybody should wash their hand hygiene. That's what we call. They should maintain a hand hygiene before touching the baby. Those person at home also who are very sick, they should not go near to the baby. And third very important is that first 3 months of life we should not take the baby outside the home. And fourth important, our environment, premises should be clean. Always keep free from the dust and the other infective agent to the baby. So that's very important. These will help the baby from not getting infection, as well as the very important last is the vaccination. Every baby should get vaccination at an appropriate time as per the schedule. So these are the things will prevent baby from getting infection as well as the protect from the infection. ఓకే డాక్టర్ అనిత గారు, మీరు వివరిస్తారా తెలుగులో? సార్ చెప్పింది. ప్రతి బేబీకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది, అందులో ప్రీటర్మ్ బేబీస్కి ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెస్ట్ మిల్క్, రొమ్ము పాలు. సో ప్రతి ఒక్క పుట్టిన బేబీ బర్త్ రైట్, అంటే పుట్టుక హక్కు అది తల్లి పాలు తీసుకోవడం. సో ఎక్స్క్లూసివ్గా ఫస్ట్ 6 నెలలు రొమ్ము పాలు తప్ప ఇంకా ఏది ఇవ్వకుండా రొమ్ము పాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తులు చాలా పెరుగుతాయండి. సెకండ్, మనం ఇంట్లో పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని ప్రతి బేబీని
హ్యాండిల్ చేసేటప్పుడు ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఈ మధ్య హ్యాండ్ శానిటైజేషన్ కూడా చాలా కామన్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శానిటైజర్స్ అవైలబుల్ ఉండటం. సో హ్యాండ్ శానిటైజేషన్ చేసుకొని బేబీస్ని హ్యాండిల్ చేయడము. సో దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రంగా ఉండడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా అవుతాయి. అండ్ ఇప్పుడు ఉన్న కోవిడ్ నిబంధనలు ప్రాపర్గా ఫాలో చేసుకొని ఎక్కువ మంది గెస్ట్లని ఇంటికి పిలవకుండా బేబీని ప్రతి ఒక్కరికి ఇచ్చి హ్యాండిల్ చేయకుండా ఉండడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ బేబీకి ఈ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి రొమ్ము పాలే ఖచ్చితంగా ఆ మొదటి 6 నెలలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తులు పెరుగుతాయని చెప్పారండి. అట్లాగే డాక్టర్ గజానన్ గారు, మీరు చెప్పండి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంటారు? The precaution, there are no specific precaution, but what we are taking nowadays, like to prevent a COVID, the same thing. We should prevent overcrowding at home also. We should not allow anyone from outside directly touching the baby. So everybody, whenever they are coming to the home, they should wash their hand properly with normal soap and water, and then only they should touch. And unnecessary handling of the baby should be avoided. Unnecessary touching, kissing of the baby. So these are the things has to be avoided. And as I told you, the vaccination has to be done for all the baby, and very important, mother's milk. Breastfeeding has to be given to the baby. It will prevent the infection to the baby. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు? The infection, main reason for infection, this baby, they do not have any immunity power per se. So they will catch infection from the surroundings. Like some mothers is having any infection like fever, or mother is having the upper respiratory infection, cough, cold, or anyone in the home close to the baby having infection, those people will transmit the infection to the baby, and the baby will catch easily infection because of their immunity. So these are the things, this baby will get an infection. అట్లాగే సార్, రమేష్ హాస్పిటల్ ద్వారా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు అందిస్తున్నారు రమేష్ హాస్పిటల్ ద్వారా? For such a small baby, those who are not able to handle at home, we need to admit this small baby to the NICU, and we have to give the holistic approach to the baby. Like we admit the baby, we'll keep the baby separately along with mother. We'll not separate mother from the baby. Those baby who are able to take feed, we will feed the baby along with mother, and we'll provide them the kangaroo mother care, as we told you previously also. The kangaroo mother care will prevent the infection to the baby, and it will increase the bonding with the mother. So as soon as baby will able to feed, the chances of getting infection are less, and we are able to discharge early to the baby. అట్లాగే డాక్టర్ అనిత గారు, మీరు చెప్పండి, ఈ ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి అధిక బరువు కూడా ఒక కారణంగా చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజమంటారు? అవునండి, అధిక బరువు ఉండడం వల్ల ఒబెసిటీ, ఉబకాయం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే బరువు ఎక్కువగా, నార్మల్గానే ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా కొంతమంది పెరుగుతారు, ఊబకాయం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా బరువు పెరుగుతారు. ఈ బరువు ఎక్కువ పెరగడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ అనే టెండెన్సీ ఉండొచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో మధుమేహం ఎక్కువగా రావచ్చు. సో ఇలాంటి వాళ్ళలో బ్లడ్ షుగర్స్ ఎక్కువయ్యి మళ్ళీ ఉమ్మనీరు ఎక్కువగా పెరిగి బేబీ బరువు పెరిగి దానివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి అదర్ మెడికల్ కండిషన్స్, మళ్ళీ బీపీ పెరగడం కానీ ఆ మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, యంగ్ ఏజెస్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి 18 కంటే తక్కువ, 35 ఏళ్ల వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్, రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఫైనలీ డాక్టర్ గారు, ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు, వీటి గురించి ఫైనల్గా వివరించండి ప్లీజ్. ఓకే, ఫైనలీ టేక్ హోమ్ మెసేజ్ అంటే ఈ ప్రీటర్మ్ డెలివరీస్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం, ఎలా ఆపగలుగుతాము, ఇవి రాకుండా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. యా,
మ్యామ్ మా బేబీ ఇప్పుడు 7th మంత్ రన్ అవుతుంది. అయితే Okay. తను వెయిట్ అనేది గెయిన్ అవ్వట్లేదు. ఓకే డాక్టర్ గజానన్ గారు మీరు చెప్పండి, వాళ్ళ బేబీకి 7th మంత్ రన్ అవుతుందట, వెయిట్ గెయిన్ అవ్వట్లేదట. హలో మేడం, ఎప్పుడు పుట్టింది బేబీ? ఎన్ని వారాలు పుట్టింది బేబీ? జూన్ 13th సార్. అంటే ఆ టైంలో ఎన్ని వారం అయింది? అంటే 9 నెలలు పూర్తిగా అయింది డెలివరీలో? ఎస్ సార్. ఓకే ఓకే 10th మంత్ ఎంటర్ అయిన 10 daysకి డెలివరీ అయింది. ఓకే. పుట్టిన బరువు ఎంత ఉన్నాయి బేబీకి? పుట్టినప్పుడు బరువు 3.5 ఉంది సార్. ఓకే. 3.5 kg. ఇప్పుడు 10th మంత్ రన్నింగ్ ఉన్నాయి కదా? ఎస్ సార్. 7th ఓకే. month. ఇప్పుడు బరువు ఎంత ఉన్నాయి? 6 kg సార్. 6.3 సార్. 6.3 kg. ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ. నార్మలీ చిన్న పిల్లల్లో పుట్టిన తర్వాత ఈ బరువు ఎంత ఉన్నాయి ఆ డబల్ అవుతుంది ఆల్మోస్ట్ అరౌండ్ 6 to 8 monthలో. ఓకే. ఓకే, సో యువర్ బేబీ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ డబల్ వెయిట్ ఓన్లీ. ఓకే, నియర్ టు డబుల్. near to, so that's normal, it's not less weight. So see the అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయంటే బరువు ఎక్కువ కూడా మంచి లేదు, తక్కువ కూడా మంచి లేదు. సో ఓకే. సో మీదే బేబీకి బరువు ఓకే ఉన్నాయి, ఇట్స్ తక్కువ కాదు. మీకు ఏ డాక్టర్ సజెస్ట్ చేశారు వీనింగ్ ఫుడ్ అదే యూజ్ చేయండి. విత్ మీదే పాలు, తల్లి పాలు కంటిన్యూ చేయాలి ఎప్పుడు కూడా, టిల్ 2 years తల్లి పాలు కంటిన్యూ చేయాలి. సెకండ్ అంటే వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి విత్ డాక్టర్స్ కన్సల్టేషన్. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఫైనలీ టేక్ హోమ్ మెసేజ్, ఈ ప్రీటర్మ్ డెలివరీస్ని ఎలాగా ఆపగలుగుతాం మనము, ఏం చేస్తే ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి కాకుండా ఉంటాయి. సో యాంటీనేటల్ చెకప్స్ అంటే ప్రతి నెల చెకప్స్ కరెక్ట్గా రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ చెకప్స్లో మనం తల్లికి స్కానింగ్ చేసుకొని గర్భసంచి ముఖద్వారం లెంత్ ఎంత ఉంది, అది ఏమన్నా చిన్నగా అవుతుందా, వీళ్ళకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందా, సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, బేబీ గ్రోత్ ఎలాగుంది, బేబీకి ఏమన్నా ఉమ్మనీరు ఎక్కువగా ఉందా, ఇవన్నీ కండిషన్స్ జాగ్రత్తగా ఫాలో అవుతాం. తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ లక్షణాలు లేకుండా చాలాసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి. సో ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి లక్షణాలు లేకున్నా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ని చెక్ చేసుకుంటూ వాటిని కరెక్ట్గా ట్రీట్ చేసి అలాగే ఈ ప్రీటర్మ్ డెలివరీస్కి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. తర్వాత ఈ రక్తహీనత అనేది కంట్రోల్ చేయగలుగుతాం, కరెక్ట్ చేయగలుగుతాం. గర్భిణీ స్త్రీలు ఈ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ప్రాపర్గా తీసుకుంటున్నారా, వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం ఏవేవి తీసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రీటర్మ్ డెలివరీస్ కాకుండా ఉండడానికి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం ప్రతిరోజు ఫ్లూయిడ్ లెవెల్ తీసుకునే నీరు మినిమం 3 liters అలా ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా అవుతాయండి. సో ఎంత లిక్విడ్ తీసుకోవాలి, ఆరోగ్యకరమైన డైట్ ఏది తీసుకోవాలి, ప్రాపర్గా ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా, ఏదైనా మెడికల్ కండిషన్స్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల ఇలా ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి కాకుండా చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ప్రీటర్మ్ డెలివరీస్ అలాగే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల గురించి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సాధారణంగా ప్రీటర్మ్ అనగా నెలలు నిండకుండా డెలివరీ అంటే ఏంటి, అవి ఎందువలన అవుతాయి, ఒకవేళ నెలలు నిండకుండా డెలివరీ అయిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటితో పాటుగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ఆహార నియమాలు ఏంటి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత గారు అలాగే చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గజానన్ గారు వివరించారు కదా. అలాగే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అంటే రమేష్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, గుంటూరు నందు అందుబాటులో ఉంటారు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ. పగటిపూట హాస్పిటల్ కి వెళ్లటానికి టైం కుదరడం లేదా? రమేష్ హాస్పిటల్స్ మీకోసం ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతుంది. 30 నిమిషాలలో మీ కన్సల్టేషన్ పూర్తి లేదా ఫీజ్ వాపస్. రమేష్ హాస్పిటల్, గుంటూరు.